హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. మా వచ్చేసి డ్యాన్స్ క్లాస్ వర్క్షాప్ 3 days నుంచి అవుతుందని చెప్పాను కదండి. ఇది 3rd డే అండి. అంటే సెకండ్ డేది సేమ్ డ్యాన్స్ నేర్పించారండి. సేమ్ ఫస్ట్ డే నేర్పించారు, సెకండ్ డేదే కానీ పార్ట్ వైజ్ డివైడ్ చేసి సెకండ్ డే నేర్పించాను. అందుకే సెకండ్ డేది వీడియో పెట్టలేదండి. 3rd డేది ఫైనల్ డేదే పెడుతున్నాను. ఇది మేము మార్నింగ్ వచ్చామండి. మార్నింగ్ వచ్చిన తర్వాత పిల్లలతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక సాంగే ఒక 6 minutes సాంగ్ని 2 daysగా డివైడ్ చేసి పాపం పిల్లలు మాత్రం చాలా కష్టపడారండి. చాలా చాలా బాగా చేశారు. అందులో కాస్ట్యూమ్స్ అయ్యి అప్పటికప్పుడే సెట్ చేసుకొని చాలా బాగా చేశారు. సాయంత్రం చేసి చిన్నగా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. దానికోసమని నటరాజ స్వామిని నెక్స్ట్ దీపజ్యోతి అలంకరణ ఏదో అంటారు కదండి, అది చేయడం కోసం తీసుకొచ్చారు. పిల్లలు కాస్ట్యూమ్స్ తల్లిదండ్రులు అందరూ వచ్చారు. చాలా చిన్నగా ఎక్కడైతే నేర్పించారో అక్కడే చేశారు. చూడండి, పిల్లలందరూ ఫుల్గా మేకప్ అయ్యి వచ్చేసారు. సింపుల్ మేకప్ అండి, హెవీగా చేయలేదు. నార్మల్గా మా జెసిఎల్కి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినప్పుడు చాలా హెవీగా చేస్తారండి మేకప్. ఇక్కడ మాత్రం మేము ఓన్గానే తయారు చేసిన పిల్లలందరికీ మాకు ఏదో తెలుసో తెలియక అలాగ కాస్ట్యూమ్స్ చేసేసాము. కానీ లుక్ లైక్ సూపర్గా వచ్చారు మా పిల్లలందరూ కూడా. ప్రోగ్రాము స్టార్ట్ అయ్యేటప్పుడు సార్ ఉంటారు కదండి, మన డ్యాన్స్ క్లాస్ సారు, ఆ సారు నెక్స్ట్ బయట నుంచి వచ్చిన సారు కూడా వచ్చారు. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ పొద్దుగా ఏదైతే ఉందో తనకు అన్నారు. ప్లస్ గురువుగారు లోకల్ అతను అంట. మాకు అతని కోసం అయితే పూర్తిగా తెలియదు. ఏదో హిందీలో మాట్లాడుతున్నారు కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అతను మాట్లాడింది. ఈ అల్లరిలోనే ఏమో తెలియదు కానీ దీపము వెలిగించారు గురుగారు. ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ పెడతాను చూడండి, ఎందుకంటే మొత్తం మాట్లాడుతుంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి స్పీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చిన్నపిల్లల డాన్స్తో స్టార్ట్ చేయించారండి. అంటే ఇంకా దీనికన్నా చిన్నపిల్లలు ఉన్నారండి, కానీ ఈ ప్రోగ్రాంలోని వాళ్ళు తీసుకోలేదు. ఫస్ట్ చిన్నపిల్లల డాన్స్ అయిపోయిన తర్వాత 3 బ్యాచెస్గా డివైడ్ చేశారు. 3 బ్యాచెస్తో డాన్స్ అయితే చేయించారు. చూడండి, అంటే సాంగ్ మొత్తం పడితే కాపీరైట్ వస్తుందని సాంగ్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదండి. చాలా లో వాయిస్లో పెట్టాను, అర్థం కాకపోవచ్చు, కానీ షార్ట్ వీడియోలో మాత్రం ఫుల్గా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా జెసి డాన్స్ స్టార్ట్ అయింది చూడండి. మా జెసి డాన్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి, చిన్నది కొంచెంగాన. శ్రీమన్నారాయణ అన్న సాంగ్ పెట్టారు, మన తెలుగు సంబంధించిన సాంగ్ ఏనండి. ఇతను సౌత్లో చాలా ప్రోగ్రామ్స్ చేశారట, చేసి వచ్చారు.
ఇక్కడిది పాపది డ్యాన్స్ అయిపోయిన తర్వాత థర్డ్ బ్యాచ్ ఉంది కదండి పెద్ద పిల్లలది, వీళ్ళందరూ కూడా వేయించారు. ఈ డ్యాన్స్ అయితే ఇంకా టఫ్గా ఉందండి. చాలా స్లో మూమెంట్స్, చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చారండి. అందులో కూడా మా జెస్సీకి కూడా ఇచ్చారు. ఇందులోని చాలామంది నేర్చుకుంటున్నారు సార్ దగ్గర. వాళ్ళతో బెస్ట్ అన్న వాళ్ళు మాత్రమే తీసి ఈ వర్క్షాప్లోని చేయించి సర్టిఫికెట్లు ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని మూమెంట్లు చాలా ప్రౌడ్గా ఉంటాయి కదండి. ఇక్కడ నుంచి కొన్ని పిక్లు తీసుకున్నారు, మరి ఎక్కువ కాదు. ఇది మొత్తం వచ్చిన బ్యాచ్ అందరూ వీళ్ళు. తర్వాత మా జెస్సీ ఇది ఒక బెస్ట్ పిక్. దాని తర్వాత వీళ్ళ గ్రూప్ అందరూ పిక్ అండి. ఇది పిల్లలందరూ చాలా బాగున్నారు. ఇది దీంతో పాటు మా జెస్సీ క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకుంటుంది. తర్వాత మా చిన్నడితో కలిసి చూడండి, అమ్మాయి ఎంత కోపంగా చూస్తుందో చిన్నడు కాసి. వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నప్పుడు వీళ్ళ సార్లందరితో పిక్ అండి. ఇది చాలా బాగా వచ్చింది ఇదైతే. తర్వాత నటరాజ స్వామి నమస్కారం ఇంటూ మా జెస్సీ తల్లి. ఇక్కడ నుంచి మా జెస్సీ సాధించాను అనుకుంటూ నాకు సర్టిఫికెట్తో ఫోటో తీసేసుకుంది. ఇది నార్మల్గా వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించిన కోసం అని తీసాను. వాళ్ళ నాన్నకి వాళ్ళ డాడీకి పంపించాను. ఇప్పుడు సార్ వచ్చారు కదండి, తనతోని ఈ ఫోటో ఒకటి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఫుల్గా చూడండి. వీడియోని చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి.